హలో క్యూటీస్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ తేజశ్రీ ఆఫీషియల్. అందరూ ఇలా ఉన్నారు, మేమైతే బాగున్నాము. సో ఈ వీడియో అయితే నాకు డెలివరీ అయిన తర్వాత ఏం చేశాను అని చెప్పేసి డెలివరీ చాపమూతి పెదాలు పైకి ఉన్నాయి. సర్జరీ అనుకున్నాం కదా మనం నాకు తెలుసు ఈ నర్సులు బాత్ కరైతే ఏం మాట్లాడుకుంటున్నారు? మనే ఐసే బాత్ కరైతే పీछे बात देखिए उसका అదే టోపీ టేప్ టాప్ ఏదో వచ్చేస్తుంది అలా వస్తుందంట. ఎందుకంటే నీకు విక్కీకి హెడ్ పొడవ కూర్చున్నోళ్ళకి హెడ్ రావడానికి చాలా కష్టం. అందుకే అసలు నువ్వు ఇచ్చింది కొంచెం पूछती है ना, एक्चुअली आ जाता नॉर्मल हेड, इसका लंबा हेड आने वालों को जरा से प्रॉब्लम हो गया. इगो ఎలాగంటే నువ్వు ఎలాగొస్తావు, నువ్వు ఎలాగుంటే వస్తావు కానీ ఎలాగంటే ఎలాగొస్తావు. చాలా ఇబ్బంది పడింది. కింద దాటితే కక్కిస్తుంది. ఎవరు డెలివరీ అవ్వగానే నేనైతే యాక్చువల్లీ ఓన్లీ కాటన్ ఒకటే పెట్టుకున్నా చెవుకి. అది కూడా మమ్మీ వాళ్ళు చాలా గోల చేస్తే అలా ఏమి ఉండదు, పెట్టుకోవాల్సిన అవసరం లేదని చెప్పాను. బట్ పెట్టుకోవాలని చెప్పి పెట్టుకున్నా. యాక్చువల్గా అక్కడ కూడా నాకు ఒకటి జరిగింది. సడన్గా నా బాడీ అనేది చాలా అంటే చాలా కూల్గా అయిపోయిందనమాట. సో ఇంకా చలి అనేది నేను తట్టుకోలేకపోయాను ఆ సిచ్యువేషన్లోని. ఇంకా ఎంత చలేసిందంటే అంత చలేసింది, చాలా చలేసింది. సో ఇంకా వెంటనే మమ్మీ వచ్చి నాకు ఇయర్స్కి కాటన్ నీట్గా పెట్టి స్కార్ఫ్ అనేది మొత్తం చుట్టారనమాట. యాక్చువల్లీ తేజ అన్నారు చెవులకి పెట్టుకొని తీసుకొని వస్తానంటే నేను వద్దనేసాను. నాకు వద్దు, నాకేం చలియట్లేదు, నేను అలా ఏం పెట్టుకోను, నాకేం వద్దు అని చెప్పా. అండ్ మమ్మీ వెంటనే నాకు కాఫీ చేసి ఇచ్చారనమాట, కొంచెం బాడీ హీట్ అవుతుందని చెప్పేసి. అండ్ దాని తర్వాత బాబుకి అయితే పాలు అనేది ఫీడింగ్ ఫార్ములా మిల్కే ఇచ్చాము. ఎందుకంటే ఫస్ట్ ఒక 3 days వరకు నాకు బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వడానికి అవ్వలేదు. అండ్ మిల్క్ అనేది కూడా రాలేదు. సో ఎర్లీ డెలివరీ కాబట్టి అవ్వలేదు అనుకుంటా. అండ్ బాబుకి అయితే మేము ఫార్ములా మిల్క్ అనేది మా పెద్దమ్మ మా మమ్మీ మొత్తం లేచిన డెలివరీ అయిన తర్వాత నుంచి కూడా పడుకునే ఉన్నాడు. ఎంత లేపినా ఇంక లేవలేదు. యాక్చువల్లీ మధ్యలో లేపి పాలు పట్టమన్నారు, కానీ మాకు అది తెలియలేదు. సో ఇంకా వాడు మధ్య ఇంత లేగలేదనమాట. సో ఇంకా నైట్కే ఇంకా మిల్క్ అనేది మిక్స్ చేసి మమ్మీ వాళ్ళు పట్టారు. సో ఇక్కడైతే నేను ప్రియాంకతో వీడియో కాల్ మాట్లాడుతాను అనమాట. సో ఆ టైంలో నేను ప్రియాంకకి చెప్పుకుంటున్నా, లైక్ నాకు ఎలా జరిగింది, ఇలా ఉండేది అవంతా ఎక్స్ప్రెస్ చేస్తున్నాను అనమాట. సో ఇవన్నీ ఎలా అయ్యింది, అసలు నాకు మొత్తం ఎలా ఉండేది అని కూడా నేను సపరేట్ వీడియో అయితే చేశాను. నేను మా చెల్లి అండ్ మా ప్రియాంక మేమిద్దరు ట్విన్స్ కాబట్టి లైక్ తను నేను ఎక్స్ప్రెస్ అయిన పెయిన్ అవన్నీ చూస్తే, తనకి ట్విన్స్ కాబట్టి మా ఇద్దరిలో ఇమోషన్స్ అనేవి కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. సో ఆ ఫీలింగ్ మా ఇద్దరికి బాగా తెలుస్తుంది. ఇంకా చలికి అయితే నేను దెబ్బకి మొత్తం స్కార్ఫ్ అనేది చుట్టేసుకున్నాను. ఇంకా చలి భరించలేకపోయాను. సో ముందే చెప్పినప్పుడు పెద్దల మాట వింటే బాగుండు, బట్ నేను వినలేదు. నేను చాలా మొండిదాన్ని, ఏదైనా వద్దు అనుకుంటే ఇంకా చేయను, మళ్ళీ అది నాకు ఏదైనా ఎఫెక్ట్ అయ్యే వరకుని. సో ఇంకా నాకు ఆ చలి అనిపించింది కాబట్టి అది నేను మళ్ళీ పెట్టుకున్నాను అనమాట. అండ్ మార్నింగ్కి అయితే బేబీ వెయిట్ చూసారు. బేబీ వెయిట్ అప్పుడు 2.8 kgs ఎంతో వచ్చింది అనుకుంటా. ఇంకా డిశ్చార్జ్ అయితే అయిపోయింది అనమాట. యాక్చువల్లీ నాకు అదే రోజు వెళ్ళిపోమన్నారు, డిశ్చార్జ్ తీసేసుకోమన్నారు సేమ్ డే. బట్ ఇంకా ఇంట్లో వాళ్ళు వద్దు ఒక 1 day అబ్జర్వేషన్లో ఉంటే బెటర్ అని చెప్పారు. సో అది ఉన్నా కాబట్టి నైట్ నాకు అలా అయినా సరే కొంచెం బెటర్ అనిపించింది, ఉంటేనే మంచిది అనుకున్నాం. సో ఇక్కడ ఇంకా మమ్మీ మా పెద్దమ్మ నన్ను తీసుకొని వెళ్ళిపోయారనమాట. ఇంటి దగ్గర మన వాళ్ళందరూ మొత్తం ప్రిపరేషన్స్లో ఉన్నారు. సో ఇక్కడ నాకు డిశ్చార్జ్కి లాస్ట్లోని దిష్టి తీస్తారు కదా బాబుకి నాకుని. సో ఇక్కడ దిష్టి తీశారు. యాక్చువల్లీ ఇక్కడ వీడియో అనేది మమ్మీ షూట్ చేశారు, బట్ వీడియో రికార్డ్ అవ్వలేదంట. ఎర్రగా ఉన్నాడు, इसका बैग में कुछ भी नहीं दो क्या दो. డాడీ ఏమో 12 అయిపోతుంది, 12కే వస్తారు మీరు.
అని చెప్పి ఇంక గోల్ పెట్టారు. ఆ మనిషి కంగారు, ఈవిడికేమో కంగారం ఉండదు. ఆ మనిషి కంగారు అలాగా చాలా దీనికి లేదు అసలు. ఈవిడ ఆలోచిస్తుంది. अरे कॉफी बना के देने के लिए कितना टाइम लगाई है. కింద బిల్లులు కట్టి వచ్చిన తర్వాత వెంటనే స్టార్ట్ అయిపోయా. మమ్మీ ఉండమనింది. वो नहीं आने बोले, रुको हम बोलेंगे तब आओ. कैसे बोलेगी तो आएंगे. చూసి అదే కదా 10 గంటలు. సో ఇంటికి వెళ్ళిన తర్వాత అయితే ప్రియాంక షూట్ చేసింది మొత్తం, ఇంకా బేబీ వెల్కమింగ్ అంతాని. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అదైతే నెక్స్ట్ మా వైజాగ్ ఫ్రెండ్స్ ఛానల్ అయితే అప్లోడ్ చేస్తాము. సో అది కూడా చూసేయండి. అండ్ ఇదైతే 3rd డే సెకండ్ డేకి అనుకుంటా. సో బాబు పడుకున్నాడు అండ్ తేజ కూడా ఇంకా ఆ రోజుకి నాకు కొంచెం యాక్టివ్ అయ్యాను. పడుకున్నాడు, అది కూడా ఇప్పుడే జస్ట్ మళ్ళీ పడుకోబెట్టాను. లెగిసిపోయాడు అనమాట. లెగిసిపోతాడేమో అని భయంగా ఉంది మళ్ళీ. అమ్మో 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 అమ్మో, జస్ట్ పక్క నుంచి లేసానో లేదో లెగిస్తున్నాడు. సో వీడైతే అస్సలు నైట్ టైం పడుకోవట్లేదు, చాలా కష్టం అవుతుంది. అండ్ ఇగోండి ఇక్కడ కూడా ఫుల్ నిద్రలో ఉన్నారు బాబు సారు. యాక్చువల్లీ నన్ను పడుకోమన్నారు, నేను లెగ్స్ ఉంటాను నువ్వు పడుకో అని చెప్పారు, కానీ నాకు అస్సలు నిద్ర రావట్లేదు అని చెప్పి నువ్వు పడుకోపోలే నేను లేచి ఉంటా అని చెప్పాను. సో దీన్ని మళ్ళీ లెగిస్తే, బాబు లెగిస్తే మళ్ళా చూసుకోవాలి. సో చాలా తక్కువ పడుకుంటాడు, చాలా గోల్ చేస్తాడు అనమాట, చాలా ఏడుస్తాడు. ఏడైతే మాత్రం ఈ పుట్టోడు సేమ్ అన్నీ తేజావే అనమాట. ఎలాగా ఏడిపించాలో బాగా తెలుసు. నిద్ర రావట్లేదు నాకు. యాక్చువల్లీ డెలివరీ అవ్వకముందంతా నిద్ర ఉండేది. పెయిన్స్లో కూడా నాకు ఫుల్ నిద్రే. డెలివరీ అయిపోయిన తర్వాత ఇంకా నాకు నిద్ర అనేది లేదు, అసలు నిద్ర రాలే. ఇంకా మేబీ మార్నింగ్ అంతా అయితే ఈ బుడిగి లేడని చెప్పి నిద్ర రాలేదు. దాని తర్వాత అంతానేమో ఇంకా నైట్కి కొంచెం పెయిన్స్ వల్ల ఇంకా నాకు నిద్ర రాలే. ఇంటికి వచ్చాక కూడా నాకు చాలా తక్కువ స్లీపే అవుతుంది, ఎందుకంటే ఎక్కడ వీడు లెగుస్తాడా ఏడుస్తాడా అని చెప్పి. యాక్చువల్లీ మమ్మీ ఉంటున్నారు, కానీ ఇంక మమ్మీని వద్దు నువ్వు ఉండక అని చెప్పాను అనమాట. ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ మమ్మీని రమ్మంటున్నా, అప్పుడు మళ్ళీ తేజ వెళ్ళి పడుకుంటాడు అని చెప్పేసి. బట్ ఈరోజు ఇంకా తేజాన్ని కూడా పడుకోమన్నాను, బికాజ్ నాకు కొంచెం బిఫోర్ కన్నా బెటర్గా ఉంది 3rd డేకి. సో డెలివరీ అయ్యి ఇంకా ఇది 3rd డే అనమాట. బట్ ఎలుగులాగా నార్మల్గా ఉన్నది. ఇంకా సిజరింగ్ అయి ఉంటే ఏం చేసేదాన్ని ఏంటో నాకే తెలీదు. బట్ నన్ను నేను కొంచెం స్ట్రాంగ్ చేసుకుంటున్నా ఈ వండి తిన కోసం, ఈ పొట్టల కోసం. మా హస్బెండ్ అయితే ఇంకా ఫుల్ స్లీప్లో ఉన్నారు. అసలుకి నిద్ర పిచ్చి, ఏడికి నిద్ర పిచ్చే, కానీ ఎత్తుకొని తిరిగితేనే పడుకుంటున్నాడు, లేదంటే అస్సలు లేదు. సో మళ్ళీ తర్వాత వీడియో అనేది షూట్ చేస్తా. ఫస్ట్ 2 డేస్ అయితే పెయిన్స్ ఉండేవి, సో అంత యాక్టివ్గా లేను. బట్ 3rd డేకి కొంచెం పర్లేదు, ఇంకా నన్ను నేను యాక్టివ్ చేసుకోవాలి, నన్ను నేను స్ట్రాంగ్ చేసుకోవాలి అని అయితే డిసైడ్ అయ్యా. సో ఇంకా ఆ రోజు నేను మొత్తం 3 nights కూడా నేనే ఇంకా లెగిసి బాబుని మొత్తం చూసుకున్నాను. మమ్మీ అనేవారు ఓన్లీ బాబు ఏడుస్తున్నప్పుడే నువ్వు లెగిసి ఫీడింగ్ ఇవ్వు, నార్మల్ టైంలో రెస్ట్ తీసుకొని. బట్ ఎందుకో నాకు తెలీదు, ఆ ఎక్సైట్మెంట్ హ్యాపీ వల్ల నాకు అసలు నిద్రే రాలేదు. ఎంత పడుకుందామన్నా ఎంత ట్రై చేసినా నాకు మార్నింగ్ నైట్ ఎప్పుడు కూడా నిద్ర వచ్చేది కాదు. సో ఇక్కడైతే ఇంకా మేము 2nd డే నుంచి బేబీకి ఈ డ్రాప్స్ అనేవి ఇవ్వడం స్టార్ట్ చేసాము. మాకు కూడా స్టార్టింగ్ తెలియదు ఇది ఇవ్వాలి అని చెప్పేసి. సో డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఇస్తే ఇంకా తేజ నేను చూసి ఓకే ఇవి ఇవ్వాలి అని చెప్పి ఇంకా అప్పుడు తెప్పించి ఇంకా 2nd డే నుంచి అయితే స్టార్ట్ చేసాం. ఇంకా ఎర్లీ మార్నింగ్ 6 వరకు లెగిసి ఉండి 6 o'clockకి బాబుకేమో ఈ మెడిసిన్ అనేది అయితే ఇచ్చేయండి. సో అస్సలు ఫస్ట్ ఇది ఇచ్చింది అయితే అస్సలు నచ్చేది కాదు. నెక్స్ట్ టైం సెకండ్ ఇచ్చింది అయితే కొంచెమైనా తాగేవాడు అనమాట. బట్ ఫస్ట్ డ్రాప్స్ ఇచ్చింది అయితే అది అసలు తాగేడు కాదు. యాక్చువల్లీ డ్రాప్స్ ఎలా అంటే ఎర్లీ మార్నింగ్ 6కి 5 ml పెట్టమన్నారు ఒకటి, అండ్ ఇంకోటి ఏమో ఈవినింగ్ 6కి అన్నారు. ఇంకొకటి అయితే ఓన్లీ 1 పట్టాలి, అది కూడా మార్నింగ్ అని చెప్పేసి. సో
టైమింగ్ అయితే ఫస్ట్ 6 AM 6 PM అని చెప్పించారు. బట్ మళ్ళీ వేరే డాక్టర్ దగ్గర కన్సల్ట్ అయిన తర్వాత ఆమె అయితే ఎప్పుడైనా ఇవ్వచ్చు, బట్ డెఫినెట్లీ డ్రాప్స్ అనేవి ఇవ్వాలి, ఎందుకంటే 1 year వరకు ఖచ్చితంగా ఇవ్వాలి అని చెప్పారు. సో మీకు ఎవరికైనా తెలిస్తే డ్రాప్స్ ఎందుకు ఇవ్వాలి ఏంటి అని చెప్పి కమెంట్స్లో చెప్పండి. యాక్చువల్లీ నాకైతే విటమిన్స్ అండ్ బేబీకి యాక్చువల్గా ఈ డ్రాప్స్ ఎందుకు యూజ్ అవుతాయి అంటే మల్టీ విటమిన్స్ అండ్ అలానే మల్టీ మినరల్స్ ఉంటాయన్నమాట. సో అందుకే అది 1 year వరకు మనం డెఫినెట్గా మిస్ అవ్వకుంటే ఇవ్వాలి. సమ్ టైమ్స్ మనం మిస్ అయినా 1-2 days ప్రాబ్లం లేదు అని చెప్పారు, బట్ మ్యాక్సిమం మిస్ అవ్వకుండా డైలీ ఇచ్చేలా చూసుకోవాలి. మరి ఇదే అన్నాను నచ్చదని, ఇంకోటి నచ్చదు అన్నాను. అంత తాగుతాడులే. చూసావా బిగించిపోయాడు. నచ్చలేదా డ్యాన్స్ ఆడుతుంది. మా వాడు ప్రశాంతంగా పడుకుంటున్నాడు. సో బేబీకి డ్రాప్స్ ఇచ్చేసాక ఇంకా తేజ కూడా తన వర్క్కి వెళ్ళిపోయారు అనమాట. సో నేను కూడా ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసాను అనమాట. జస్ట్ బ్రెడ్ అండ్ కాఫీ. యాక్చువల్గా అయితే నాకు బ్రెడ్ కాఫీ చాలా ఇష్టం ఉండే, బట్ ఈ ప్రెగ్నెన్సీ జర్నీ వల్ల నాకు ఎలా అనిపించిందంటే ఇంకా నేను చెప్పలేను. సో అలా తినేసా ఇంకా. అండ్ డెలివరీ అయిన తర్వాత బేబీ బర్త్ ఇచ్చిన తర్వాత నా జర్నీ ఎలా ఉంది, నాకు ఎలా అనిపించింది, అవన్నీ కూడా నేను నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో అయితే చేస్తాను. కొంచెం రికవర్ అయిన తర్వాత హోప్ఫుల్లీ. సో ఫాస్ట్గా రికవర్ అవ్వాలి, బికాజ్ నేను నా బేబీని బాగా చూసుకోవాలి అంటే నేను ఫస్ట్ రికవరీ అవుతేనే నేను స్పెషల్ కేర్ ఇచ్చి స్పెషల్గా చూసుకోగలను, అంటే కేర్ఫుల్గా నేను చూసుకోగలను. సో ఫస్ట్ మనం రికవర్ అవ్వాలి. నేను ఎప్పుడు రికవర్ అవుతానా అనే ఉంది. సో ఫాస్ట్గా రికవర్ అయిపోవాలని అయితే ఉంది. నాకైతే అస్సలు ఇలా ఇంక ఇలా అయితే ఉండబుద్ధి కావట్లేదు. ఎంత తొందర రికవర్ అయితే అంత తొందరగా నేను ఆ బేబీని చూసుకోగలను అన్నది వస్తుంది. సో ప్రెజెంట్కి అయితే నేను కాఫీ బ్రెడ్ తింటున్నా. బట్ ఫస్ట్ డే నాకు డెలివరీ అయిన తర్వాత నాకైతే నార్మల్గా ఇడ్లీ అండ్ చట్నీ అయితే తినేసాను. సో మమ్మీ అప్పుడు మర్చిపోయాను అనమాట, పథ్యం ఉంది అని చెప్పి మర్చిపోయి ఇడ్లీ ఇచ్చేసారు. నాకు తెలియదు ఇవన్నీ జరుగుతాయని. సో నేనైతే ఇడ్లీ మంచిగా తినేసాను. అదే ఇంకా నాది లాస్ట్ అనుకుంటా. ఇంక దాని తర్వాత నాకు ఇప్పుడు ఇస్తారో లేదో కూడా తెలియదు. ఇంకా నా ఫుడ్ అంతా ఏంటే పెడుతున్నారు, ఏం తింటున్నానని కూడా నేను షూట్ అయితే మొత్తం చేస్తాను. ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో కూడా కమెంట్స్లో అయితే చెప్పండి. సో అది కూడా చేస్తాను. అండ్ సో నాది బేబీతో కొంచెం జర్నీ వీడియో అయితే పెట్టా. ఎలా అనిపించిందో కమెంట్స్లో చెప్పండి. అండ్ ఇంకా నా బేబీతో ఎలాంటి వ్లాగ్స్ కావాలో కూడా కమెంట్స్లో అయితే చెప్పండి. అండ్ వీడియో అంతా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.